బరాబర్ బండి సంజయ్ రాముని పేరు పక్కా చెప్పుకుంటాడు, చెప్పుకొని తీరుదా. ఇలా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, నా తమ్ముళ్ళకి అప్పీల్ చేస్తున్నా, చెప్పదంలో మా అక్కలకి అప్పీల్ చేస్తున్నా. అక్క అన్న నేను రాముని పేరు చెప్పుకొనే వస్తున్నా ఈ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా. మీరు రాముని వారసులైన నరేంద్ర మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారా? రాముణ్ణి మోసం చేసి, రాముని గుడిని వ్యతిరేకించి, రాముని అక్షింతలను వ్యతిరేకించే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఓటేస్తారా? ఈ కరీంనగర్ పార్లమెంట్ లోని రామ భక్తులకు నేను అప్పీల్ చేస్తున్నా. ఎస్, నేను రాముని కోసమే పనిచేస్తా. ఇవాళ ఈ కేసీఆర్ కొరకు బుద్ధి ఉండాలి, సిగ్గుండాలి. ఏంది నీ బతికేలా? అయోధ్యలో రాముని గుడి కట్టడానికి నేను పోయినక్క. ఇవాళ మీరందరూ రాముని పూజ చేసిరంటే, అక్కడ రామాలయ నిర్మాణం జరిగిందంటే, మీ ఇంటికి అక్షింతలు వచ్చినాయంటే మేము వేణమక్క ఆడికి, మేము చచ్చిపోతాను తెలిసి కూడా మేము వేణక్క ఆడికి. ఆడ ఉన్న పాత కట్టడం కూల్చినక్క నేను చచ్చిపోతాను తెలిసి కూడా మీ అందరికి రాముని గుడి కట్టాలని చెప్పి, మీ అందరికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కళ్ళారా చూపెట్టాలని చెప్పి నేను చచ్చిపోతాను తెలిసి అయోధ్యకు పోయి అక్కడున్న కట్టడాన్ని కూల్చేసిన వ్యక్తి మీ బండి సంజయ్ అక్క. కేసీఆర్ కొడుకు వెంట కాంగ్రెస్ వాళ్ళు వెంటాక అయోధ్య కోసం, రాముని కోసం చచ్చిపోదాం అనుకున్నాం మేము. ఏ కాంగ్రెస్ వాడు చచ్చిపోదాం అనుకున్నాక, ఏ బీఆర్ఎస్ వాడు చచ్చిపోదాం అనుకున్నాక. ఇలా 100 మంది చచ్చిపోయారక్క మా కార్యకర్తలు. ములాసింగ్ కాల్చి చంపిండక్క మా కార్యకర్తలను. 6 నెలల పాటు పుట్టలు శవాలు వెళ్ళినాక రాముడి గుడి కట్టడానికి. మీరందరూ అనుకుంటారు ప్రశాంతంగా రాముడి గుడి పూజ, రాముడి గుడి కట్టినాం, రాముని పూజ చేసినాం, అక్షింతలు వచ్చినాయని మీరు అందరూ అనుకుంటారక్క. కానీ ఆ రాముడి గుడి కట్టడానికి వెనుక మా కార్యకర్తలు చచ్చిపోయారక్క. నేను చచ్చిపోయేటోని బతికి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినాక నేను ఇలా ఈ మాట్లాడే కేసీఆర్ కొడుకు చెప్పాలి. అది దేవుణ్ణి నమ్మడా కేసీఆర్ కొడుకు, దేవుని నమ్మని నాస్తికుడు. ఇలా రాముడి గురించి మాట్లాడతాడు. మీ అయ్యా వెములవాడకి వచ్చి వెములవాడ పెళ్లి చేసుకున్నాడు కేసీఆర్. ఆ వెములవాడ చెప్పాడు, నేను పెళ్లి చేసుకున్న గుడి నేను మర్చిపోతాను వెములవాడ అని. వెములవాడకు సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు. ఒక్క పైసా ఇవ్వలేదు ఇంతవరకు, ఒక్క పైసా ఇవ్వలే. ఉల్టా వెములవాడ పైసలు పట్టుకపోయింది వేరకాడికి. ఇలా కొండగట్టు పోయి కొండగట్టుకు 100 కోట్లు ఇస్తాడు. రాముని ఆంజనేయ స్వామిని మోసం చేసాడు. ధర్మపురి వేణు ఆడ 100 కోట్లు ఇస్తాడు మీ అయ్యా. ఆడ లక్ష్మీ నరసింహస్వామిని మోసం చేసాడు. ఆ ముక్తేశ్వర కాళేశ్వర ఆలయం వేణు ఆడ 100 కోట్లు ఇస్తాడు. ఆడ శివుని మోసం చేసాడు. యాదాద్రి వేణు పొట్టు జాగాలు ఉన్నాడు. ఈ కేసీఆర్ కొడుకంటాడు యాదాద్రిలో సంవత్సరం నెలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి వ్యాపారంగా మార్చారు. ఇలా మీరా రాముడి గురించి మాట్లాడేది? ఇలా మీరా దేవుడి గురించి మాట్లాడేది? ఇలా రాముడి గురించి మాట్లాడితే ఇలా మీకు హేళన చేస్తున్నారు, రాముని హేళన చేస్తున్నారు. రాముడు అంటాడు. అరే నా రాముడు అందాల రాముడు, ఆదర్శ రాముడు, అందరి రాముడు, అయోధ్య రాముడు. అయోధ్యలో జన్మించింది కాబట్టే నా నరేంద్ర మోడీ అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించి ఈ రోజు ఈ దేశ ప్రజలకు అంకితం చేసిన విషయాన్ని ఇలా కేసీఆర్ కొడుకు ఆలోచించాలి.